అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శివప్రసాద్, సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా గమనిస్తూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతము ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె అని చెప్పేసి ఈ రోజు నుంచి మొదలవుతున్నది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు వాళ్ళు పడే కష్టం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక డాక్టర్ గా నా దగ్గరికి చాలా మంది ఆర్టీసీ కార్మికులు, అది డ్రైవర్ అయినా, కండక్టర్ అయినా, అందులో పనిచేసే మెకానిక్ అయినా సరే, చాలా మంది కూడా నా పేషెంట్స్ ఉన్నారు, మన క్లినిక్ వస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా సమస్య ఏంటంటే వాళ్ళకి వయసు తక్కువైనప్పటికీ కూడా వాళ్ళకి బీపీ అనేది, షుగర్ అనేది చాలా మందికి కూడా రికార్డ్ అవుతున్నది, నమోదు చూస్తున్నాం మనం. బీపీ షుగర్లు అతి చిన్న వయసులోనే. దానికి కారణం వచ్చేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఫిజికల్ స్ట్రెస్ అండ్ అదేవిధంగా శారీరక యొక్క ఒత్తిడే కాకుండా మానసిక ఒత్తిడి ద్వారా వాళ్ళకి ముఖ్యంగా బీపీ షుగర్లు యంగ్ ఏజ్ లో, ఎర్లీ ఏజ్ లో అటాక్ అవుతున్నాయి. అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన లో బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పేసి, మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. కానీ వాళ్ళు ఒకటే ఒక సమాధానం చెప్తున్నారు, ఎందుకు మీకు ఇంత చిన్న వయసులో ఇంత ఒత్తిడి? ఎందుకంటే లేదు సార్, మాకు పని ఒత్తిడి, మన యొక్క పని గంటలు ఎక్కువ ఉండడం ద్వారా, అదే విధంగా మాకు వచ్చే టార్గెట్స్ ఇస్తూ ఉన్నారు, దానివల్ల నాకు మెంటల్ ప్రెషర్ క్రియేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చే ఆన్సర్. కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ కి ఒకటే తెలియజేస్తున్నాను ఏంటంటే, వాళ్ళకు సంబంధించినటువంటి పని యొక్క వేలు తగ్గించండి, వాళ్ళ మీద ఒక పని ఒత్తిడి తగ్గించండి. దాని ద్వారా ఏమైందంటే వాళ్ళు ఇంకెక్కువ రోజులు పనిచేసే అవకాశం ఉంటది, చేసే పనిని కూడా వాళ్ళు ఎఫిషియెంట్ గా వర్క్ చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీని గడపడానికి వాళ్ళ యొక్క వృత్తిలో జాయిన్ అవుతారు. అదేవిధంగా వాళ్ళ చిన్న వయసులో వాళ్ళకి బీపీ షుగర్లు అటాక్ అవడం ద్వారా వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గడం ద్వారా వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయలేకపోతారు. ఎక్కువ రోజులు పనిచేయకపోవడం ద్వారా వాళ్ళ యొక్క కుటుంబం అనేది బజార్న పడే అవకాశం ఉంటుంది. వారికి ఏమైనా జరిగితే కూడా చాలా ఇబ్బంది ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మన మినిస్టర్ బస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి మన పొన్నం ప్రభాకర్ గారిని కూడా కోరుతున్నాడు ఏంటంటే, వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు ఏమైనా ఉంటాయని చెప్పేసి ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఉంటే గమ్యస్థలాన్ని చేర్చే వ్యక్తులు వాళ్ళు. గమ్యస్థలాన్ని, ప్రయాణికులకు, కామన్ మ్యాన్ కి గమ్యస్థలాన్ని చేర్చే వ్యక్తులు ఒక ఆర్టీసీ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. డెఫినెట్ గా వాళ్ళు బాగుంటే అందులో ప్రయాణించే ప్రయాణికులు కూడా బాగుంటారు. వాళ్ళ యొక్క గమ్యస్థానానికి సురక్షితంగా వాళ్ళు చేరే అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి మళ్ళీ కూడా గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేస్తున్నాను, వారి యొక్క న్యాయమైన డిమాండ్లు, అదేవిధంగా వారిపైనటువంటి శారీరక, అదేవిధంగా మానసిక యొక్క ఒత్తిడి కలగకుండా వారిని పనివేలను తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా కొత్తగా రిక్రూట్మెంట్స్ చాలా ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి 38,420 మొత్తం ఉన్నట్టున్నారు అందులో పనిచేసినటువంటి వ్యక్తులు, కార్మికులు. అదేవిధంగా ఆ యొక్క పని భారాన్ని ఉన్న తక్కువ మంది మీద పడడం ద్వారా పని భారం పెరిగి వాళ్ళ యొక్క మానసిక, అదేవిధంగా శారీరక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అదేవిధంగా అట్లా జరగకుండా మీరు దాని గురించి ఆలోచించి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు, వాళ్ళకి సంబంధించిన డిఏలు, పిఏలు సంబంధించి బేసిక్ పే సంబంధించిన ఆ దృష్టికి డెఫినెట్ గా దాన్ని మీరు న్యాయమైన గొంతమ్మ కోరికలు కూడా కావాలి, మీరు ఎంత తొందరగా అమలు చేస్తే అంత తొందరగా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మన సహస్ర ఫౌండేషన్ ప్రతి ఒక్క కార్మికుని కూడా డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో మన యొక్క ఫౌండేషన్, మన యొక్క డాక్టర్స్ హెల్ప్ చేస్తామని చెప్పేసి ఈ ఉద్దేశంగా తెలియజేస్తున్నాను. మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు, మీ యొక్క ఆరోగ్యాలను కాపాడే బాధ్యత కూడా మా సహస్ర ఫౌండేషన్ తీసుకుంటుందని చెప్పేసి కోరుతూ, ఈ యొక్క ఎండాకాలంలో మీ యొక్క ఎండ తీవ్రత పెరుగుతున్నది, 40-42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. కాబట్టి వడదెబ్బ నివారణ మందు కూడా మేము డెఫినెట్ గా ప్రతి ఒక్క కార్మికుని అందేలా కూడా మా ఫౌండేషన్ మీకు చూసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మీరందరూ బాగుండాలి, మీ యొక్క కుటుంబాలు బాగుండాలి, తద్వారా తెలంగాణ